హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారండి? ఇదైతే సేమియా పాయసం అండి. సేమియా పాయసం ఎలా చేయాలో దాని ప్రాసెస్ అనేది చిన్న వీడియోలో చూసేద్దామండి. మనము ఫస్ట్ వచ్చి దీనికి కావాల్సింది సేమియా, తర్వాత ఎండు ద్రాక్ష, తర్వాత ముంత మామిడి పప్పు అంటే జీడిపప్పు అండి. ఇవైతే తీసేసుకున్నాను. నేను ముందే నీళ్ళు వేయించి పెట్టుకున్నానండి. సేమియా, ముంత మామిడి పప్పు, ఎండు ద్రాక్ష అనేది. ఇదైతే నేనైతే వీడియో తీయలేదు, లెంత్ అవుతుందని తీయలేదు. షార్ట్ వీడియోలో అయితే చెప్పేస్తాను మొత్తము. వీటినన్నిటిని మనమైతే నెయ్యిలో వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. నేను వీడియోలో చూపించాను కదా, అలా వేయించుకోవాలి. తర్వాత స్టవ్ మీద అనేది పాలు అనేది పెట్టేసుకున్నానండి. ఒక హాఫ్ లీటర్ అయితే నేను వేసుకున్నాను. పాలు ఎక్కువ వేసుకుంటే సేమియా అనేది చాలా టేస్టీగా వస్తుందండి, సేమియా పాయసం అనేది. ఆ పాలకు తగినవి నేనైతే చక్కెర కూడా తీసుకోవాలండి. ఫస్ట్ అయితే పాలు కాగిన తర్వాత సేమియా అయితే వేసేసానండి. సేమియా అనేది కొద్దిగా మెత్తగా కావాలండి. మెత్తగా అయిన తర్వాత పాలు కొద్దిగా దగ్గరికి రావాలండి. దగ్గరికి వచ్చిన తర్వాత మొత్తం పాలు తీసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. నేనైతే ఒక 1/2 లీటర్ పాలు అయితే మొత్తం తీసేసుకున్నాను. ఇలా ఉడుకుతుంది కదండి. ఉడుకుతున్న టైంలో అయితే మనము చక్కెర వేసేయాలండి. ఇప్పుడు చూడండి, చక్కెర వేస్తున్నాయి. ఇలా బాగా ఉడుకుతున్న టైంలో దగ్గర పడుతుంది కదా, ఇక్కడ దగ్గర పడే టైంలో చక్కెర వేసుకోవాలి. చక్కెర అయితే ఒక గ్లాస్ మీద తీసుకున్నాను అండి, చిన్న గ్లాస్ మీద. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి, మీ రుచికి సరిపడాలంటే. ఇదే అండి. తర్వాత అయితే జీడిపప్పు అన్నీ మన నెయ్యిలో వేయించుకునేటి వల్ల వేసేసారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.